అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు గారు నిన్న అమలాపురంలో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి కోడికత్తి కేసులో నిందితుడు ఉన్నాడు కదా, జానంపల్లి శ్రీనివాస్ ఏదో పేరు, అతన్ని కలిసి మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి నేను రాజకీయాల్లోకి రాబోతున్నాను, ప్రత్యక్ష రాజకీయాల్లోకి అని ప్రకటించారు. అయితే ఆయన ప్లాన్ ఏంటి? రాజకీయాల్లోకి వస్తారు, ఓకే, ఏ పార్టీలోకి వెళ్తారు? టీడీపీయా, బీజేపీయా, వైసీపీయా? వైసీపీలోకి ఎలాగే వెళ్ళరు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకి, జగన్మోహన్ రెడ్డి గారు బాధితుడు కాబట్టి అది తీసేయచ్చు. సో ఆయన జీవితకాలం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాడడానికే ఆయన కేటాయిస్తారనేది స్పష్టంగా అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జీవితంలో అధికారంలోకి రాకుండా చేయడానికి తన వంతుగా తను ప్రయత్నిస్తారు అనేది చాలా అర్థమైంది. సో ఆయనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. డైరెక్ట్ పాలిటిక్స్లోకి రావాలి అంటే అయితే టీడీపీలో జాయిన్ అవ్వాలి, లేదా బీజేపీలో జాయిన్ అవ్వాలి. టీడీపీలో జాయిన్ అయితే టీడీపీలో ఆల్రెడీ అటువంటి వాళ్ళు ఉన్నారు, ఒక 50 మందో చాలామంది ఉన్నారు. కమ్యూనిటీ పరంగా పెద్ద వాళ్ళ పార్టీలో ఉన్నారు, ప్రొఫైల్ పరంగా హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళ పార్టీలో ఉన్నారు. దట్టు ఆయనకు ఆ పార్టీలో విలువ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే మీకు ఇక్కడ చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటి ఏబి వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుడు కదా, చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలిసిన వ్యక్తి కదా, ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు కదా, సో ఆయన టీడీపీలో వెళ్తే మంచి వాల్యూ ఉంటుంది కదా అని మీకు అనిపించవచ్చు. అదే వాల్యూ ఉంటే ఆయనకు మంచి పదవి ఇచ్చేవాళ్ళుగా. ఒక సాధారణ నామమాత్రపు పదవి ఎందుకు ఇస్తారు? ఆయనకి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఏదో ఇచ్చారు, అది చాలా చిన్న పదవి, అంత వాల్యూ లేని పదవి. అందుకని ఆయన ఆ పదవి తీసుకోలేదు. దాదాపుగా 2 నెలలకు పైగా ఆ పదవి హోల్డ్లోనే ఉంచారు, రిజెక్ట్ చేయలేదు, తీసుకోలేదు. అంటే రిజెక్ట్ చేసినట్టే, నాకు వద్దు అని చెప్పినట్టే, ఇండైరెక్ట్గా ఇంటర్నల్గా. సో ఆయనకు ఇంకా పెద్ద పదవి ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే ఆయన మీద కొన్ని ఫిర్యాదులు, కొన్ని వ్యవహారాలు చంద్రబాబు గారి మైండ్లోనూ, టీడీపీ పెద్దల మైండ్లోనూ ఉన్నాయి. 2019 ఎన్నికల్లో అంత దారుణంగా దెబ్బతినడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్యూర్ కదా అనేది చంద్రబాబు గారు ఆలోచన. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సరిగ్గా పనిచేయలేదు, మమ్మల్ని అలర్ట్ చేయలేదు, సో మాకు అంత వ్యతిరేకత ఉందని సరిగ్గా చెప్పలేదు. అండ్ ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కేసులో కూడా వాళ్ళు ఇంటర్నల్గా ఏం జరుగుతుందని చెప్పడం విఫలమయ్యారు అనేది వాళ్ళ ఆరోపణ. అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన నివేదికలు వాళ్ళు ఎంత సీరియస్గా తీసుకుంటారు? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు 2019లో నాటికి అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు సీరియస్గా తీసుకున్నారా లేదా? అసలు వీళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు యాజ్ ఇట్ ఈజ్ ఆయన దగ్గరికి వెళ్ళాయా లేదా? ఇదంతా కూడా $1 మిలియన్ ప్రశ్న. సో మొత్తానికి ఓవరాల్గా ఒక కంక్లూజన్ ఏంటంటే, ఏబి వెంకటేశ్వరరావు గారికి పెద్ద పదవి ఇవ్వాలని టీడీపీ వాళ్ళకేమీ లేదు, అతనికి ప్రయారిటీ ఇవ్వాలి, నెత్తిన పెట్టుకోవాలని. కానీ ఇతన్ని నెత్తిన పెట్టుకోవాలి, ఇతనికి పెద్ద పదవి ఇవ్వాలి అనేది తెలుగుదేశం పార్టీ క్యాడర్లో ఉంది, తెలుగుదేశం పార్టీ క్యాడర్ నాయకుల్లో ఉంది, ప్లస్ ఆ సామాజిక వర్గంలో ఉంది. బికాజ్ ఆఫ్ ఈయన గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల వరుసలో ముందు వరుసలో ఉన్నాడు కాబట్టి, 5 ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా ఉంటూ తన చివరి దశలో ఏ పదవి ఏ హోదా లేకుండా రిటైర్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి, చాలా కోల్పోయాడు కాబట్టి, అలా క్యాడర్లో సింపతి ఉంది, సామాజిక వర్గంలో సింపతి ఉంది, కానీ పార్టీ పెద్దల్లో అదేమీ లేదు. సో ఇప్పుడు ఇన్ని కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు ఈయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్తే ఈయన వాల్యూ ఎక్కడో టాప్ 25లోనో టాప్ 30లోనో ఉండాల్సి వస్తుంది అనేది ఒక వాదన. సో ఇప్పుడు ఇంకొక ఆప్షన్ ఏంటి? బీజేపీలోకి వెళ్ళొచ్చు. బీజేపీలోకి వెళ్తే బాగానే ఉంటుంది, ఇటువంటి హై ప్రొఫైల్ ఉన్న వాళ్ళని బీజేపీ వాళ్ళు జాగ్రత్తగానే చూసుకుంటారు, ప్లస్ ఈ సామాజిక వర్గం వాళ్ళని కూడా బీజేపీ వాళ్ళు బాగా జాగ్రత్తగానే చూసుకుంటారు. అందులోకి పురంధేశ్వర్ గారు అండ్ సుజనా చౌదరి గారు లాంటి పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళ ద్వారా ఆయన బీజేపీలో జాయిన్ అయ్యి కొంచెం పవర్ఫుల్ రోల్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది బెటర్ ఆప్షన్ ఒక రకంగా. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారేమో జగన్మోహన్ రెడ్డి గారిని బద్ధశత్రువుగా చూస్తున్నారు, పర్సనల్గానే శత్రువుగా చూస్తున్నారు. బీజేపీ ఏమో జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్నల్గా పెంచి పోషిస్తూనే ఉంది, ఇంటర్నల్గా చాలా వరకు సహకరిస్తుంది, చాలా విషయాల్లో రాజీ పడుతుంది. మరి ఈయన వ్యక్తిగత ప్లస్ రాజకీయ కక్ష జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి వేదిక బీజేపీ అవుద్దా? కష్టం, అవ్వకపోవచ్చు. సో ఈయన ఎక్కడో దగ్గర కాంప్రమైజ్ అవ్వాలి. టీడీపీలోకి వెళ్తే పదవి విషయంలో, ప్రాధాన్యత విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. బీజేపీలోకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న పగ విషయంలో కాంప్రమైజ్ అవ్వాలి. ఏది లేకుండా ఇంకా మరి ఆయన రాజకీయ అడుగులు ఎలా వేస్తారు? సో ఇది చాలా కాంప్లికేటెడ్ విషయం. మరి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారు, ఆ సన్నిహితులతో తన సలహాలు ఇచ్చేవారితో ఏం మాట్లాడతారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయమే. ఎందులో అయినా సరే లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని తూకం వేసి ఏది ఎక్కువ తూగుద్ది ఏది తక్కువ తూగుద్ది అనేది డిసైడ్ అవ్వాలి తప్ప లోపాలు లేకుండా అంటూ ఏమీ లేదనమాట. థ్యాంక్ యూ.